ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ఒక షరతుతో మొదలైంది. దేవుడు తన బిడ్డలకు వారు అడుగు వాటన్నిటినీ ఇవ్వాలని ఎంతో ఆశపడుచున్నాడు. అయితే దేవుడు మన ద్వారా కోరుకునేది సంపూర్ణ నమ్మకము. ప్రార్థనలో అడుగు వాటన్నిటినీ పొంది ఉన్నామని మనము దృఢమైన నిశ్చితతో నమ్మాలి. విశ్వాసంతో వాటిని పొంది ఉన్నామని దేవుణ్ణి మహిమపరచాలి. అప్పుడు ఖచ్చితంగా మీరు అడుగు వాటన్నిటినీ ఆయన ఇస్తాడు. మరి ఈరోజు అనేక విషయాలు మనము ప్రార్థిస్తాము, కానీ అనేకమైన వాటిని మనము పొందుకోలేకపోతున్నాము. మనల్ని మనము ఒకసారి పరీక్షించుకుందాం. సందేహిస్తూ దేవుని అడుగుచున్నామా, లేక అల్ప విశ్వాసంతో అపనమ్మకముతో మనము దేవుణ్ణి ప్రార్థనలో మొరపెడుచున్నామా? ప్రియ దేవుని బిడ్డలారా, సందేహించువాడు గాలివాన చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములు పోలికుండును. వాడు ద్విమనస్కుడై ప్రభు చేత ఏమియో పొందుకోలేడు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చేవాడు విశ్వాసంతో ఆయన ఉన్నాడని నమ్మి అడుగు వాటన్నిటినీ ఆయన ఇచ్చు దేవుడని మనము నమ్మాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానము నీ జీవితంలో దేవుడు నెరవేర్చుటకు ఆయన సిద్ధంగా ఉండగా మనము మన యొక్క అవిశ్వాసాన్ని, అపనమ్మకమైన సందేహాన్ని బట్టి దేవుని క్షమాపణ కోరి దేవుని సన్నిధిలో మన ప్రతి అవసరతల కొరకు, అక్కర్ల కొరకు హృదయం కుమ్మరించి అడిగినప్పుడు ఖచ్చితంగా ప్రతి వాటిని మనము పొందుకోగలము. ఇటు కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానము పొందుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, కృపగల దేవా, మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, మీరు వాగ్దానం చేస్తున్నారు ప్రభా, నమ్మదగిన దేవుడు ప్రభా. భూమి ఆకాశంలో గతించిపోను, కానీ మీ మాట ఎన్నడనూ ప్రభా గతించిపోదయ్యా. ప్రభా, అడుగు వాటన్నిటినీ మీరు ప్రభా మాకు అనుగ్రహిస్తానే వాక్యంలో సెలవిస్తుండగా ప్రభా, ఈ దినమందు మేము నమ్ముచున్నామయ్యా. ప్రభా, మేము పొంది ఉన్నామని మా ప్రతి అవసరతలకు, అక్కర్ల కొరకు, అనారోగ్య పరిస్థితుల కొరకు ఈ దినమందు ప్రార్థనలో ఎంతమంది అయితే ప్రభా ఏకీభవించి ప్రార్థిస్తున్నారో, కన్నీటితో, దుఃఖముతో ప్రభా అయ్యా ఓదార్పు లేక ఉన్నారో, ఈ దినమందు ప్రభా నీ బిడ్డలను ముట్టండి, తాకండి, వారి మొర ఆలకించండి, వారికి జవాబు అనుగ్రహించమని వేడుకొంచు ప్రభా. వారు ప్రతి విషయం ప్రభా పొంది ఉన్నామని నమ్మి ప్రభా దాన్ని బట్టి మిమ్మల్ని మహింపరిచి గణపరచుటకు తండ్రి, ప్రార్థనలో గొప్ప విజయం పొందుటకు కృప దయచేయమని, ప్రతి ప్రార్థన అంశములు సాక్ష్యములుగా, స్తుతి అంశములుగా మీరు మార్చి వాటి ద్వారా మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.